రకమైన మహోజ్వల ఘట్టానికి ఆలోచన చేసింది మన ప్రియతమ నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఒకే ఒక 3 అక్షరాల నమ్మకంతో అమరావతి అనే 5 అక్షరాల పంచాక్షరిని నమ్ముకున్నారు. కాబట్టే రైతు సోదరులు ఇచ్చినటువంటి ఒక ఊతంతో దాన్నే ఊపిరిగా, దాన్నే శ్వాసగా మలుచుకొని రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, నూతన రాజధాని నిర్మాణం కోసం యావత్ ప్రపంచంలోనే 5 అగ్రగామి రాజధానులుంటే అందులో ఒకటి మన అమరావతి పట్టణంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఇల్లు తిరిగినట్టుగా దేశం తిరిగి ఎన్నెన్నో ఆలోచనలు చేసి ఎంతమందినో సంప్రదించి ఇవాళ సాక్షాత్తు మన ప్రధాని నరేంద్ర మోదీ గారిని తీసుకొచ్చి ఇవాళ శంకుస్థాపన చేస్తున్నారంటే ఒకే ఒక్క యోధుడి వల్ల సాధ్యమైంది. ఆ యోధుడి పేరే మన నారా చంద్రబాబు నాయుడు. అందరూ ఆలోచిస్తారు, అందరూ అనుకుంటారు నా ప్రజలు, నా దేశం, నా ఇల్లు, నా వాకిలి అని. కానీ ఒకే ఒక్కడు నా రాష్ట్రం అనుకుంటారు. కాబట్టే నా రాష్ట్రం అనుకుంటారు కాబట్టే ఆయన నారా చంద్రబాబు నాయుడు అనేటువంటి మాట కూడా మీతో మనవి చేసుకుంటూ ధన్యవాదాలు. పెద్దలారా, చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచనల మేరకు, వారి యొక్క దూరదృష్టితోటి, వారి పట్టుదలతోటి, వారి క్రమశిక్షణతోటి ఒక ప్రత్యేకమైనటువంటి ఈ కార్యక్రమంలో సేవలు అందించడం కోసం, మెరుగైనటువంటి సేవలు అందించడం కోసం అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి పెద్దలు మాట్లాడబోతూ ఉన్నారు. మొట్టమొదట శ్రీ పొంగూరు నారాయణ గారు, మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ మాత్యులు, తమ యొక్క స్వాగతోపన్యాసాన్ని అందించవలసిందిగా ప్రార్థన. ప్రజా రాజధాని అమరావతి ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయ ప్రధానమంత్రి మాన్యశ్రీ నరేంద్ర మోడీ గారికి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, వేదికపై ఉన్న అతిరథ మహారథులకు, ఇక్కడికి విచ్చేసిన రాజధాని రైతులకు, రాష్ట్రం నలుమూల నుంచి వచ్చిన ప్రజలందరికీ నా నమస్కారాలు. అమరావతి నిర్మాణానికి తమ ప్రోత్సాహాన్ని అందిస్తూ, నేనున్నానంటూ భరోసా ఇస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ ప్రధానమంత్రి మాన్యశ్రీ నరేంద్ర మోదీ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ఆర్థిక స్వాగతం పలుకుతున్నాను. 10 ఏళ్ల క్రితం అమరావతి రాజధాని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగానే పురుడు పోసుకుంది. మళ్ళీ తిరిగి 10 ఏళ్ల తర్వాత అమరావతి పునఃప్రారంభం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగానే జరుగుతుండటం మన అదృష్టం. రాష్ట్ర విభజన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఒకే ఒక పిలుపుతో ఈ ప్రాంతంలోని 29 గ్రామాల్లోని 29,373 మంది రైతులు కేవలం 58 రోజుల్లోనే ఒక్కటంటే ఒక్క సమస్య కూడా లేకుండా 34,000 ఎకరాల భూమిని అమరావతి కోసం త్యాగం చేయడం దేశ చరిత్రలోనే ప్రథమం. రైతులు చేసిన త్యాగం వెలగట్టలేనిది. అమరావతి కోసం ఎన్నో త్యాగాలు చేసిన రైతులందరికీ మరొకసారి నా పాదాభినందనాలు. ప్రపంచంలోనే టాప్ 5 రాజధానిలో అమరావతిని ఒక రాజధానిగా నిర్మించాలనే లక్ష్యంతో 2014-19లోనే 41,000 కోట్ల విలువైన పనులు ప్రారంభించాం. దాదాపు 9,000 కోట్ల విలువైన పనులు పూర్తి చేశాం. గత ప్రభుత్వం నిర్వాహకంతో గడిచిన 5 ఏళ్లలో రాజధాని నిర్మాణ పనులు పూర్తిగా నిలిచిపోయినాయి. అధికారంలోకి వస్తే అమరావతిని పూర్తి చేస్తామని కూటమి పార్టీల తరఫున ఎన్నికల ముందు చెప్పాం. ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో 3 ఏళ్లలో అమరావతి నిర్మాణ పనులు పూర్తి చేసేలా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటాం. తరతరాలు గర్వపడేలా ప్రజా రాజధాని నిర్మిస్తాం. ధన్యవాదాలు. జై హింద్, జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. ధన్యవాదాలు సార్. శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క క్యాబినెట్లో ఒక యువ ప్రతినిధి ఉన్నారు, ఒక యువతకు మార్గదర్శి ఉన్నారు.
యువగళం పాదయాత్ర పేరుతో 226 రోజుల పాటు 4000 కిలోమీటర్లు రాష్ట్రమంతా తిరిగి సదవగాహనతోటి ప్రజా ప్రత్యక్ష అనుబంధం కలిగినటువంటి నేతగా, ఆధునిక ఆలోచనలకు ప్రతినిధిగా, రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, రియల్ టైం గవర్నెన్స్ శాఖ అమాత్యవర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారు. బాబు గారి తనయుడిగా కాదు, వారి యొక్క ఆలోచనలకు తనయుడుగా అన్నట్టుగా ఈ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి నిబద్ధతతో కృషి చేస్తున్న శ్రీ నారా లోకేష్ గారిని మాట్లాడవలసిందిగా మనవి. అమరావతి నమో నమః. అమరావతి నమో నమః. అమరావతి నమో నమః. వేదిక మీదున్న ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ భారత్ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, మన పేదల నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, నా అన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ అన్నకి, వేదిక మీదున్న ఇతర గౌరవ పెద్దలకు, ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అమరావతి కోసం పోరాడిన రైతులకు, ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా పహల్గామ్ ఉగ్రవాద దాడిలో చనిపోయిన వారికి నేను నివాళులర్పిస్తున్నా. ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారి కుటుంబానికి దేశం మొత్తం అండగా నిలబడుతుంది. పాకిస్తాన్ గీత దాటింది, అమాయకుల్ని చంపింది, చాలా పెద్ద తప్పు చేసింది. ఒక్క పాకిస్తాన్ కాదు, 100 పాకిస్తాన్లు వచ్చినా భారతదేశ నేలపై మొలిచిన గడ్డి కూడా పీకలేరు. 100 పాకిస్తాన్లకు సమాధానం చెప్పే ఒక్క మిసైల్ మన దగ్గర ఉంది. ఆ మిసైల్ ఏంటో తెలుసా? నమో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. సింహం ముందల ఆటలు ఆడకూడదు, ఆడితే ఏమవుతుంది? మన సింహం నమో కొట్టే దెబ్బకి వరల్డ్ మ్యాప్లోనే పాకిస్తాన్ అని మిస్సింగ్ రావటం ఖాయం. ఈరోజు పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసేవారు కొంతమంది రాజీనామా చేశారు, కొంతమంది సెలవులు పెట్టిపోయారు. దట్ ఈస్ మన నమో. నమో కొట్టే దెబ్బకి పాకిస్తాన్ దిమ్మ తిరుగుతాం ఖాయం. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ఎంటైర్ నేషన్ స్టాండ్స్ విత్ మన నమో. కేంద్రం ఈరోజు కులగణన చేయాలన్న నిర్ణయం తీసుకుంది. ఇది ఒక నిర్ణయం కాదు, ఇది ఒక సంచలనం. వేర్ అదర్స్ హెసిటేటెడ్ ఫర్ డికేడ్స్, నమో యాక్టెడ్, రీరైటింగ్ హిస్టరీ విత్ కరేజ్. ట్రూ టు హిస్ కమిట్మెంట్ టు ఎంపవర్ ద మార్జినలైజ్డ్ అండ్ డిప్రైవ్డ్, నమోస్ బోల్డ్ స్ట్రోక్ విల్ డెలివర్ సోషల్ జస్టిస్ ఇన్ ఇట్స్ ట్రూయెస్ట్ ఫార్మ్. నమో గారికి ఆంధ్రప్రదేశ్ అన్న, అమరావతి అన్న ఎంతో ప్రేమ. ఇప్పుడు ఆయన ఢిల్లీలో ఎంత బిజీగా ఉన్నారో మనందరూ తెలుసు. ఆయన ఈ కార్యక్రమానికి వచ్చారు. 2024 ఎన్నికల్లో ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వానికి 94 సీట్లు గెలిపించారు. అందుకే మన ప్రధాని నమో గారు ఆంధ్రప్రదేశ్ కోరిన అన్ని కోరికలు తీరుస్తున్నారు. మొన్నే విశాఖపట్నానికి వచ్చి రైల్వే జోన్, ఎన్టీపీసీ గ్రీన్ ప్రాజెక్ట్, నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్కి నిధులు కేటాయించారు. ఏకంగా విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని కాపాడారు. ఇప్పుడు అమరావతికి వచ్చి నిధులే కాదు పనులు కూడా ప్రారంభించబోతున్నారు. మనం ఒకసారి గతం కూడా గుర్తు చేసుకోవాలి. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. కట్టుబట్టలతో మెడబట్టి మన బయటికి గెంటేశారు. ఎక్కడి నుంచి పరిపాలించాలో తెలియని పరిస్థితి. కానీ మన సిబిఎన్ గారికి సంక్షోభాలు కొత్త కాదు. ఒక పక్కన సంక్షేమం, మరో పక్కన అభివృద్ధి చేసి చూపించారు. అందరి ఆమోదం తెలిపిన తర్వాతనే అమరావతి రాజధానిగా ప్రకటించారు. రైతులు చేసిన త్యాగం వల్ల ఈరోజు అమరావతి ఏర్పడింది. ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ అనే ఎజెండాతో మన ప్రభుత్వం ముందరికెళ్ళింది. రాయలసీమను ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్, రెన్యూవబుల్ ఎనర్జీ హబ్గా తయారు చేశాం. గోదావరి జిల్లాలో ఆక్వాని పెద్ద ఎత్తున ప్రోత్సహించాం. ఉత్తరాంధ్రలో ఐటీ, ఫార్మా కంపెనీలు కూడా ఆనాడు మనం తీసుకొచ్చాం. కానీ 2019 నుంచి 24 వరకు విధ్వంస పాలన మనం చూసాం.
మన సిబిఎన్ పై ఉన్న వ్యక్తిగత కక్షతో అమరావతిని చంపేయాలని చూశారు. ఒక్క ఇటుక కూడా పెట్టకుండా 3 రాజధానులంటూ 5 సంవత్సరాలు గడిపేశారు. 8 ఏళ్ల పిల్లోడి దగ్గర నుంచి 80 సంవత్సరాల వృద్ధుల వరకు జై అమరావతి అంటూ జెండా బతుకుని రోడ్డు పైకి వచ్చి ధర్నాలు చేస్తాం, పోరాటాలు చేస్తాం మనందరం చూసాం. జై అమరావతి అన్నందుకు రైతులకి సంఖ్యలు వేశారు. జై అమరావతి అన్నందుకు మహిళా రైతుల్ని పోలీస్ బూటులతో తన్నిచ్చారు. జై అమరావతి అన్నందుకు రైతుల్ని ఏకంగా పేడ్ ఆర్టిస్టులు అన్నారు. ఎన్ని అరాచకాలు చేసినా అమరావతి రైతులు తగ్గేదే లేదన్నారు. 1631 రోజుల పాటు అమరావతి ఉద్యమం కొనసాగింది. 2070 మంది రైతులు చనిపోయారు. సుమారుగా 3000 మంది రైతుల పైన ఆనాటి ప్రభుత్వం దొంగ కేసులు పెట్టింది. ఎన్ని కుట్రలు చేసినా జై అమరావతి అన్న నినాదం ఆపలేకపోయారు. అయినా ఆపేదానికి పీకేదానికి అమరావతి ఎవరో ఇంట్లో పెంచుకున్న మొక్క కాదు, జనం గుండెల్లో దాచుకున్న ప్రజా రాజధాని. అమరావతికి శంకుస్థాపన చేసింది ఎవరు? మన నమో శంకుస్థాపన చేసిన అమరావతి ఆపే దమ్ము ఎవరికి లేదు. 1631 రోజుల పాటు పోరాడి అమరావతిని నిలబెట్టిన రైతులకి నేను ఈరోజు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ప్రధాని నమో గారి చేతి మీదుగా అమరావతి పనులు తిరిగి ప్రారంభం అవుతున్నాయి. ఇంకా అమరావతి అన్స్టాపబుల్. అభివృద్ధి వికేంద్రీకరణ అంతే స్పీడ్గా జరిగిపోతుంది. పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్, భోగాపురం ఎయిర్పోర్ట్, ప్రకాశం జిల్లాలో సిబిజీ ప్లాంట్, కర్నూలు హైకోర్టు బెంచ్, ఇలా అన్ని కార్యక్రమాలు జెట్ స్పీడ్తో జరుగుతాయి. ప్రజాప్రభుత్వం ఏర్పడిన 10 నెలల్లోనే 8 లక్షల కోట్ల పెట్టుబడితో వాటి ద్వారా 5 లక్షల మందికి ఉద్యోగాల అవకాశాలు కల్పించడానికి అనేక నిర్ణయాలు మేము తీసుకున్నాం, ఒప్పందాలు కుదిరించుకున్నాం. అంతేకాదు 16,347 పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇచ్చాం. 5 ఏళ్ళలో ప్రైవేట్ రంగంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని ఒకే ఒక లక్ష్యంతో ఈ ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది. 2 పవర్ఫుల్ ఇంజిన్లు. ఒక పక్కన మన నమో, మరో పక్కన మన సిబిఎన్ గారు. అభివృద్ధి సంక్షేమం అనేది జోడెద్దుల బండి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నారు మన సిబిఎన్, మన పవన్ అన్న. ఇంకా మనకి తిరిగే లేదు. ఇది తెలుపుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ మన పైన ప్రేమ చూపిస్తూనే ఉన్నారు. మనం అడిగిన అన్ని కోరికలు తీర్చుకుంటూనే వస్తున్నారు. నాకు తెలిసినంత వరకు ఏ రాష్ట్రాన్ని కూడా గౌరవ ప్రధానమంత్రి గారు ఇన్నిసార్లు వెళ్ళింది లేదు. దానికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్, జై ఆంధ్రప్రదేశ్, జై ఆంధ్రప్రదేశ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం. జై హింద్. అద్భుతం. ఒక ఉత్తేజపూర్వకమైనటువంటి ప్రసంగాన్ని అందించారు శ్రీ లోకేష్ గారు. ధన్యవాదాలు. ఇక తదుపరి తెలుగువారి గుండెల్లో, ఆంధ్రుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి ఒక నాయకుడు, ప్రజల గొంతుక శ్రీ పవన్ కళ్యాణ్ గారు. వారిలో ఉండేటువంటి స్ఫూర్తి, ప్రజల పట్ల ఉండేటువంటి భక్తి, సమాజంలో మార్పు తేవాలన్న తపన అమోఘం, అద్వితీయం. అటు సమాజంలో ఒక పవర్ఫుల్ లీడర్, వారి యొక్క సందేశాన్ని విందాం. అమరావతి పునఃప్రారంభం సందర్భంగా 34,000 ఎకరాలు ఇచ్చి 29,000 పైచిలకు రైతులు గత 5 సంవత్సరాలుగా నలిగిపోయి ఇక్కడికి వచ్చి రోడ్ల మీదకి వచ్చి ముళ్ళ కంచెల మధ్యలో కూర్చొని పోలీసు
లాఠీ దెబ్బలు తిని కేసులు పెట్టించుకొని ఇంట్లో పెద్దవాళ్ళని కానీ చాలామందిని 2000 పైచులకు రైతులు ప్రాణాలు కోల్పోయి మీరు నలిగి బాధపడి మీ కన్నీళ్ళు తుడిచే వాళ్ళు ఉన్నారా ఆ రోజునని చాలాసార్లు మహిళా రైతులు నన్ను అడిగారు. ఇది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి తెలుస్తుందా అని ఒకసారికి 5 సంవత్సరాల క్రితం మీరు అడిగారు. నేను ఆ రోజు ఆయనకి తెలియకుండా ఏది ఉండదు, అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందని ఆ రోజు మేమందరం కలిపి మాట ఇచ్చాం. ఆ ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా మళ్ళీ ఇంకొకసారి పునఃప్రారంభం జరగబోతుంది. ఇది ఆది శంకరాచార్య 1237వ జయంతి సందర్భంగా తిరిగి అమరావతి పునఃప్రారంభం కావటం చాలా ఆనందాన్ని కలగజేస్తుంది. మనందరం 5 కోట్ల మంది ప్రజలకి సంబంధించి ఇది ఒక హబ్, ఇది సెంటర్, నర్వ్ సెంటర్. ఇది అంటే మనందరికీ సంబంధించిన ఇల్లు. ఇది మనందరం ఎవరిని అడుగుతున్నామంటే, ఒక ప్రధానమంత్రి గారు పూర్వం సన్యాసాశ్రమంలో ఉన్నప్పుడు ఆయనకి అనికేత్ అనే పేరు పెట్టారు. అనికేత్ అంటే అర్థం పరమశివుడు, ఇల్లు లేనివాడని. అలాంటి ఇల్లు లేనివాడు, కుటుంబం లేనివాడు 5 కోట్ల మంది కుటుంబాలకు, 5 కోట్ల మంది ప్రజల కోసం, ఎన్ని కోట్ల కుటుంబాల కోసం మనందరికీ రాజధానిలో ఒక నగరం నిర్మించడానికి, ఇల్లు నిర్మించుకోవడానికి ఇల్లు లేకుండా 140 కోట్ల మంది ప్రజల బాధ్యత తీసుకొని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అక్కడ కామాఖ్య నుంచి ద్వారకా వరకు ప్రపంచమే, మన దేశమే తన కుటుంబంగా చేసుకుంటూ ఈ భారతదేశమే తన ఇల్లుగా చేసుకొని తిరిగి పునఃప్రారంభానికి విచ్చేసిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా మన అందరి తరపున, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరపున, అమరావతి రైతాంగం తరపున, ఆడపడుచుల తరపున వారికి చేతులెత్తి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. దివిసీమ తుఫాన్ వచ్చి అందరి ఆశలను తుడిచిపెట్టేసినట్టు గత ప్రభుత్వం రాష్ట్రం మరియు అమరావతి భవిష్యత్తుని తుడిచిపెట్టేసింది. అమరావతి అంటే పరదాలు, సెక్షన్ 30, సెక్షన్ 144 మాత్రమే గుర్తుకొచ్చేలా పనిచేశారు. నువ్వు ధర్మం కోసం నిలబడితే ధర్మం నువ్వు నిలబడేలా చేస్తుంది అనే విధంగా ఆ రోజున అమరావతి రైతులు, రాష్ట్ర ప్రజలు ఈ ధర్మ యుద్ధంలో విజయం సాధించారు. రైతులు ఇచ్చిన 11,000 ఎకరాల భూమిని త్యాగం చేసి, వారి సంకల్పం 33,000 ఎకరాల భూమిని త్యాగం చేసి వారి సంకల్పం ఫలితంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాజధాని ఆవిర్భవించింది. అమరావతి రాజధాని పనులు పునఃప్రారంభమవుతున్న ఈ శుభ సందర్భంలో ముందుగా రాజధాని నిర్మాణం కోసం స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ భూముల్ని, పొలాల్ని ప్రభుత్వానికి ఇచ్చిన అమరావతి ప్రాంత రైతులకు, మీ త్యాగానికి, గత 5 ఏళ్లుగా మీరు చేసిన పోరాటానికి శిరస్సు వంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత 5 ఏళ్లుగా రాజధాని నిర్మాణం నిలిచిపోయి రాజధాని తరలిపోతుందనే సమయంలో రోడ్ల మీదకు వచ్చి 5 కోట్ల ప్రజల తరపున రైతులు, మహిళలు, విద్యార్థులు చేసిన పోరాటం, మీరు పడిన అవమానాలు, మీపై పడిన గాయాలు ప్రతి ఒక్కటి మా మనసులో ఉంది. ఆ రోజున దివ్యాంగులను కూడా లాఠీ దెబ్బలు నా గుండెలు ఇంకా సజీవంగా ఉన్నాయి. ఆ బాధ మేము మర్చిపోలేదు, ఎవరిని మర్చిపోనివ్వలేదు. అందుకని దానికి సజీవ సాక్షి ఈ రోజున తిరిగి పునఃప్రారంభానికి గౌరవ ప్రధానమంత్రి గారు రాక, ఆ రోజున మహిళలు, విద్యార్థులు చేసిన పోరాటం, మీరు పడిన అవమానాలు, మీపై పడ్డ గాయాలు ప్రతి ఒక్కటి మనసులో ఉంది. మీ త్యాగాన్ని మేము మర్చిపోం. మీరు చేసిన త్యాగానికి జవాబుదారీగా ఉంటాం. బాధ్యతగా అమరావతి నిర్మాణం జరిగేలా సాయశక్తుల ఈ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. అమరావతి రైతుల త్యాగాలను హృదయపూర్వకంగా స్మరించుకుంటూ వారి ప్రతినిధులుగా ఇక్కడకు విచ్చేసిన రైతులకి నా ప్రత్యేక నమస్కారం. ఈ పోరాటంలో వారికి ప్రతినిధులుగా సన్మానం అందుకుంటున్న మహిళా రైతులు పాత్ర, ప్రత్యేకించి అమరావతి మహిళా రైతుల పాత్ర చాలా అభినందనీయం. మీరు ఎంత నలిగారు, మీరు ఎంత రోడ్ల మీదకి వచ్చారు. మగవాళ్ళు ఆపేస్తే ఆడపడుచులు బయటకు వచ్చి తిరిగి పౌరుషం చూపించారు, ఆంధ్ర పౌరుషాన్ని చూపించారు. మీరికి నా ప్రత్యేక అభినందన. వాళ్ళు చూపిన సాహసం, సహనం అందరికీ ప్రేరణగా నిలుస్తాయి.
వేదిక మీద ఉన్న నా మంత్రివర్గ సహచరులకి, గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, విజనరీ అయిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, సోదరులు లోకేష్ గారికి, గవర్నర్ గారికి ప్రత్యేకించి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇతర సహచరులకు, సభకు హాజరైన వారికి, రాష్ట్ర ప్రజలకు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ రైతులు భూమిని మాత్రమే ఇవ్వలేదు, రాష్ట్ర భవిష్యత్తును నిర్మించే ఆశలను, విశ్వాసాన్ని ఇచ్చారు. కానీ 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఆ త్యాగాన్ని అవమానించింది. 3 రాజధానులు అస్తవ్యస్త విధానంతో ప్రజల విఘ్నతని, అమరావతిని అగౌరవపరిచింది. ఈరోజు ఈ వేదిక నుండి మేమందరం మీకు హామీ ఇస్తున్నాం, అమరావతి మళ్ళీ ఒక ప్రపంచ స్థాయి సర్వశ్రేష్ఠ రాజధానిగా ఆవిర్భవిస్తుంది. అమరావతి ఒక ఆర్కిటెక్చరల్ జోన్, ఒక కాంక్రీట్ జంగిల్గా మిగిలిపోకుండా జవాబుదారీతనం, న్యాయం, ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను. కేంద్రంలో రాష్ట్రంలో స్థిరమైన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన కారణంగా అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ దశల వారీగా బాధ్యతాయుతంగా అమలు చేస్తున్నాం. కేవలం మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వని కారణంగా గత ప్రభుత్వం రాష్ట్రం కేంద్రం నుంచి పొందాల్సిన 1000 కోట్లు నష్టపోయింది. కానీ ఈ ప్రభుత్వం కోఆపరేటివ్ ఫెడరలిజం స్ఫూర్తితోటి, పరస్పర సహకారంతో పనిచేస్తున్నాం. రాష్ట్రంలో రహదారులు, రైల్వే, పారిశ్రామిక రక్షణకు సంబంధించి ఈ రోజున మన అమరావతియే కాకుండా రాష్ట్రంలో రహదారులు, రైల్వే, పారిశ్రామిక రక్షణకు సంబంధించి ఈ రోజున 1,07,00,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకి ప్రధాని గారు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. రాయలసీమలో గుంతకల్ రైల్వే, గోరంట్ల హైవే లాంటి వివిధ కార్యక్రమాలకు, ఉత్తరాంధ్రలో పిఎం ఏక్తా మాల్ లాంటి వివిధ పనులకు ఈరోజు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేస్తున్న ప్రధానమంత్రి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను అవనిగడ్డ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన దానికి అనుగుణంగా మనందరి ఆశలు మనకి ఆశించిన విధంగా నాగాయలంకలో మిస్సైల్ టెస్ట్ రేంజ్కి ప్రధానమంత్రి గారు ఈ రోజున శంకుస్థాపన జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది. Now with Honorable Prime Minister Sri Modi ji and Honorable CM Sri Chandrababu Naidu garu, and together again Amravati will surely become a world-class capital, a 360-degree growth engine for all of Andhra Pradesh. Our youth will no longer have to leave for Bangalore, Chennai or Hyderabad. Soon Andhra Pradesh will create jobs for our people and attract talent from across the nation and the world. దీనికి అమరావతికి ప్రత్యేకించి ఒక వ్యక్తిని మనం స్మరించుకోవాలి. రాళ్లల్లో, రప్పల్లో ఒక మహానగరాన్ని చూసిన వ్యక్తి, ఒక 20 సంవత్సరాలు ముందుకెళ్ళి చూసిన వ్యక్తి. అలాంటి నాయకులు మనందరం కోరుకున్నట్టుగా ఆయన వెనంటే ఆయన ఉండాలి, ముఖ్యమంత్రిగా ఉండాలి అని మేము ఆశించిన విధంగా ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన సైబరాబాద్ అనే సిటీని ఎలా నిర్మించారో, ఎంత అద్భుతంగా రూపకల్పన చేశారో, అమరావతి అనే ఈ క్యాపిటల్ని కూడా ఆయన అపారమైన అనుభవంతో, ఆయన దక్షతతోటి, ఆయన గవర్నెన్స్ కేపబిలిటీ తోటి, అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ తోటి ఇది అద్భుతమైన మహానగరంగా తీర్చిదిద్దుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్కే కాదు, భారతదేశానికి తలమానికంగా అవుతుందని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. అలాగే ప్రత్యేకించి ఈ రోజున మనం ప్రధానమంత్రి గారిని చాలా లోతుగా మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజున కశ్మీర్లో దాదాపు 28 మందిని చంపేశారు. అలాంటి క్లిష్ట సమయంలో రాష్ట్రం, దేశం మొత్తం యుద్ధం వైపు వెళ్తున్న సమయంలో, అలాంటి కీలక సమయంలో ప్రధానమంత్రి గారు ఇక్కడికి వచ్చి లోపలంత బరువు, గుండెల్లో బరువు పెట్టుకొని వేదన ఉండి కూడా అమరావతి రైతులు చేసిన త్యాగాలను మర్చిపోకూడదని చెప్పి ఇంత ఇబ్బందుల్లో కూడా ఆయనకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా ఒక్కసారి మనందరం ప్రధానమంత్రి గారికి గౌరవ సూచకంగా మనందరం కృతజ్ఞతలు తెలియజేయాలి. The Pahalgam terrorist attack has been one of the darkest days for the entire country. Even the blood was spilled in Kashmir. The blood spilled in Kashmir, it created
tremors in the entire nation. And we had seen it personally, witnessed personally, the pain of the victims. For the Honorable PM Modi ji, he is leading the country through these tough times, and he assured all the citizens with stern action against the perpetrators of terrorism. I know this is very sensitive time, and Modi ji is carrying the nation's burden. Amidst this tremendous difficult moment, Modi ji still gave time and came today to Amravati. This shows his deep commitment to Andhra Pradesh, to the people of Andhra Pradesh, and we are deeply grateful to you, sir. May Lord Bhavani, మన కనకదుర్గమ్మ ఆశీస్సులతోటి వారికి బలాన్ని ఇవ్వాలి, శక్తిని ఇవ్వాలి, మనందరం ప్రార్థిద్దాం. May Lord Bhavani Mata give immense strength to our Honorable Prime Minister Modi ji to lead our nation and bless Bharat, Andhra Pradesh and Amravati. Jai Bhavani, Jai Bharat and Jai Hind. శ్రీ పవన్ కళ్యాణ్ సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆంధ్రభూమికి గర్వకారణంగా నిలిచేటువంటి నాయకులు కొంతమంది ఉంటారు. ఆ కోవలోని వారే శ్రీ పవన్ సార్ వీళ్ళంతా. అలాగే మరొకరు కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖల సహాయ మంత్రి వర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు మన మధ్య ఉన్నారు. ఆయన గెలుపు వెనుక ఉన్నటువంటి ప్రజా విశ్వాసాన్ని చూసినప్పుడు యథార్థ సేవకు ప్రతిరూపం కదా అనిపిస్తుంది. అటువంటి విద్వద్వరేణ్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారిని మాట్లాడవలసిందిగా స్వాగతిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజల కళల రాజధాని, ప్రజా రాజధాని అయిన అమరావతి అభివృద్ధి పనుల పునరుద్ధరణకు విచ్చేసినటువంటి భారత ప్రధానమంత్రి ప్రీతమ నాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పందంలో నడిపిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, జనసేనాధిపతి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర గవర్నర్గా ఉన్నటువంటి అబ్దుల్ నజీర్ గారికి, అదేవిధంగా పునఃప్రారంభంలోకి విచ్చేసినటువంటి అశేష ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి, ఏదైతే అమరావతి రాజధాని నిర్మాణం కోసం భూములు పెద్ద ఎత్తున త్యాగం చేసినటువంటి అమరావతి రైతులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కృతులు తెలియజేస్తూ ఉన్నాను. 10 సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి అభివృద్ధి పనులు 5 సంవత్సరాల క్రితం అర్ధాంతంగా స్తంభించిపోయినటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయినటువంటి సందర్భంలో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన సందర్భంలో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈవేళ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరిగింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాను మిత్రులారా. మొన్న జనవరి 8 నాడు విశాఖపట్నంలో 2 లక్షలకు పైగా కోట్ల రూపాయల విలువైనటువంటి పనులను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగింది అనేటువంటి విషయం ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నా. నేడు అమరావతిలో తిరిగి 58,000 కోట్ల రూపాయలతో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టుతున్నటువంటి పరిస్థితి మనందరూ కూడా చూస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా రాబోయేటువంటి సమీప భవిష్యత్తులో నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క కలయికలో పెద్ద ఎత్తున అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతున్నాం అనేటువంటి విషయాన్ని ఈ వేదిక మీద చెప్పడానికి గర్వపడుతూ ఉన్నాను మిత్రులారా. రాజధాని నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడంతో పాటు రాష్ట్రంలో రైల్వే రంగంలో 74,000 కోట్లు పెట్టుబడులు పెట్టి అమరావతిని దేశంలోని ప్రధాన నగరాలకు అనుసంధానం చేయడం కోసం దాదాపు 2,245 కోట్ల రూపాయలతో నూతన రైల్వే లైను నిర్మాణం, అదేవిధంగా విశాఖపట్నంలో రైల్వే జోను ఏర్పాటు, ఇది నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పం కారణంగా సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తున్నాను మిత్రులారా. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు 12,500 కోట్లు, ఆంధ్రలో సెంటిమెంట్ అయినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు 11,500 కోట్లు, పూడిమడకలో 1,85,000 కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ కేంద్రం ఏర్పాటు, అలాగే నక్కపల్లిలో బల్క్ డగ్గు కేంద్రం ఏర్పాటు, కృష్ణపట్నాన్ని 4,500 కోట్లతో పారిశ్రామిక నగరంగా తీర్చిదిద్దడంతో పాటు నేడు వరవకల్లును 2,800 కోట్లతో, ఏదైతే కొప్పర్తిను 2,200 కోట్ల రూపాయలతో పారిశ్రామిక నగరాలుగా తీర్చిదిద్దడానికి ఈవేళ ప్రయత్నం జరుగుతోంది. నిధులు మంజూరు అయ్యేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాను మిత్రులారా. అదేవిధంగా రామాయపట్నంలో 95,000 కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీని ఏర్పాటు చేయడం,
లక్షలాది మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే విధంగా, అదేవిధంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున జాతీయ రహదారుల అభివృద్ధికి వేల కోట్ల రూపాయలు మంజూరు చేసి, ఇందులో నేను గర్వంగా ఈ వయాస్ని చెప్తా ఉన్నా, నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నరసాపురం నియోజకవర్గంలో గత 20 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి భీమవరం బైపాస్ నిర్మాణానికి 2400 కోట్లు నిధులు మంజూరు చేయడం, అదేవిధంగా సిఆర్ఎఫ్ పథకం కింద 200 కిలోమీటర్లకు రాష్ట్ర రహదారులను అభివృద్ధి చేయడానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయింపు. ఇందులో భాగంగా నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నరసాపురం లోక్సభ నియోజకవర్గంలో లోసరి నుండి పెప్పర్ వరకు 100 కోట్ల రూపాయలు మంజూరు చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాను మిత్రులారా. ఏ విధంగా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడమే కాకుండా దేశంలో ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యా సంస్థలు ఏవైతున్నాయో ఐఐటి, ఐఐఎం, ఎన్ఐటి, ఎయిమ్స్, పెట్రోలియం యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ, సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ, ఇదే విధంగా అనేక నూతన వైద్య కళాశాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంజూరు చేసినందుకు గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున ప్రధానమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి, మరి పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. Honorable Prime Minister Narendra Modi ji, back then, with your support, ArcelorMittal has set up one of the finest steel plant in Hazira, Gujarat. Driven by your encouragement, today with the initiation of our Chief Minister Nara Chandrababu Naidu and Lokesh Garu, ArcelorMittal is setting up one of the largest greenfield investment project at Rajayapeta. Also, Hyderabad is transformed into a world-class city under Nara Chandrababu Naidu Garu. Today, with the joint efforts of yourself, Chandrababu Naidu Garu and Pawan Kalyan Garu, the people of Andhra Pradesh strongly believe that Andhra Pradesh will be emerge in an economic powerhouse and Amravati will be developed as one of the best capital cities in the country. Honorable Prime Minister Narendra Modi ji, the people of Andhra Pradesh are deeply grateful for your contribution to the state of Andhra Pradesh, without which our state's development would be unimaginable. We extend our heartfelt gratitude to your tireless efforts in shaping the future of Andhra Pradesh and our country towards Viksit Bharat. Jai Hind, Jai Bharat, Jai Andhra Pradesh, Jai Amravati. ధన్యవాదాలు సార్. కడు ముఖ్యమైన సమయం ఆసన్నమైంది పెద్దలారా. ఒక శిల్పి మాట్లాడబోతున్నటువంటి సమయం ఇది. రాజధాని అంటే కేవలం భవనాల సముదాయం కాదు, ప్రజల ఆశల పునాది అని నమ్మినటువంటి నాయకుడు మాట్లాడబోతున్న సమయం. మన స్వప్నాలను సాకారం చేయడమే తన జీవన ధ్యేయంగా చేసుకున్న మన ప్రియతమ నేత మాట్లాడబోతున్న సమయం. ప్రపంచంలోనే 5 ముఖ్య రాజధానుల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దాలన్న విజనున్న నాయకుడు మాట్లాడబోతున్న సమయం. పట్టు పట్టరాదు, పట్టి విడవరాదు అన్న సత్యమరిగినటువంటి మేధావి మన చంద్రబాబు నాయుడు గారు. వారి దృక్కోణంలో అమరావతి అంటే రేపటి తరానికి ఇచ్చేటువంటి అపరూపమైన భవిష్యత్ వేదిక అనేటువంటి నమ్మిన నాయకుడు. నూతన రాజధాని అమరావతి రూపకర్త మన ప్రియతమ నేత శ్రీ చంద్రబాబు నాయుడు గారిని తమ సందేశం అందించవలసిందిగా వినమ్రపూర్వక ప్రార్థన. శ్రీ చంద్రబాబు నాయుడు. అందరికీ నమస్కారాలు. టుడే ఈజ్ ఎ గ్రేట్ డే. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో శాశ్వతంగా లిఖించదగ్గ రోజు. ఇలాంటి సమావేశానికి ఏదైతే అమరావతి రాజధాని పనులు నిలిచిపోయినాయి, ఆ రోజు మన ప్రధానమంత్రి గారే ఫౌండేషన్ వేశారు. 5 సంవత్సరాలు విధ్వంసం జరిగింది. మళ్ళీ ప్రధానమంత్రి గారు నేరుగా వచ్చి ఈరోజు పునఃప్రారంభం చేస్తున్నారంటే దీనికంటే మంచి రోజు చరిత్రలో మనకి ఏ రోజు లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.
అలాంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి రాష్ట్ర ప్రజలందరి తరపున మనస్ఫూర్తిగా స్వాగతం, సుస్వాగతం, ప్రత్యేకమైన అభినందనలు. హిస్ ఎక్సలెన్సీ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నజీర్ గారు, గౌరవ కేంద్ర మంత్రులు, ఉప ముఖ్యమంత్రి మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, వేదిక పైన వేదిక ముందునున్న సోదరి సోదరులందరికీ నమస్కారాలు. ముందుగా మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. గతంలో మోడీ గారిని ఎప్పుడు కలిసినా చాలా ఆహ్లాదకరంగా ఉండేవారు. కానీ మొన్నటి మా సమావేశం అమరావతికి రమ్మని పిలవడానికి వెళితే చాలా గంభీరంగా సాగింది. దీనికి కారణం, ఏకైక కారణం, ఉగ్రవాదుల దాడిలో నా దేశ ప్రజలు ప్రాణాలు కోల్పోయారనే ఆవేదన మోడీ గారిలో నేను చూశానని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకే ఈ సందర్భంగా మీ అందరి తరపున వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి ప్రధాన మోడీ గారికి కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకు మేము అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. मोदी जी, हम आपके साथ हैं. आंध्र प्रदेश के 5 करोड़ लोग आपके साथ हैं. पूरा देश आपके साथ हैं. ఒకసారి గట్టిగా చెప్పండి, వందే మాతరం, వందే మాతరం. నేను వందే అంటే మాత్రం అని గట్టిగా చెప్పాలి. వందే, వందే, వందే. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈరోజు భారతదేశం మొత్తం మోడీ గారి నాయకత్వంలో ఈరోజు సంపూర్ణంగా సమర్థించే పరిస్థితిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఒక్క విషయం మీ అందరి దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైనా సరే ఒక ఫ్యామిలీ, ఒక ఇండస్ట్రీ, ఒక కాన్స్టిట్యున్సీ, ఒక కంపెనీకి దేనికైనా ఎఫెక్టివ్ లీడర్ ఉంటే ఆ ఇండస్ట్రీ బాగుపడుతుంది. Today I am proudly saying, right time, right leader for the nation, that is Narendra Modi ji. Very strong leader, balanced leader. Prapancham mottam, all over the world, people are accepting his leadership. That is the greatness of Narendra Modi ji. All these things, all of us have to understand. Modi ji became Prime Minister in 2014. India was ranked 10th in the world economy. Modi ji has brought the country from 10th place to 5th place in his 11 years rule. According to IMF, our country is expected to surpass Japan and reach 4th place this year. It will also surpass Germany and reach 3rd place by 2027. Now, 2047, through Vikasit Bharat, our Prime Minister is planning to make India number 1 or 2. That is possible only with Narendra Modi ji.
with Modi ji model. Welfare, development, empowerment, a new India is emerging. In this last 10 years, people have been empowered and 15 crore people have been brought out of poverty. That is his greatness. One side development, one side eradication of poverty. That is the philosophy, ideology of our Prime Minister. Recently, always what all you talk is keeping nation first, not individual interest, anybody personal interest, only national interest. Sir, we are all proud of you. Yesterday, cabinet, you have taken one more revolutionary decision, that is caste census. It is a big game changer. I am confident you wanted to help the poorest of the poor, and also you want to bridge the gap between haves and have-nots. It is all possible only with you, with your public policies. I am very happy by announcing this. India is safe. India will become developed nation under his leadership. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినప్పుడు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది 2024 ఎన్నికల్లో మీరందరూ ఓట్లు వేశారు. నరేంద్ర మోడీ గారిపైన ఉండే నమ్మకం, తెలుగుదేశం, జనసేన, నేను, పవన్ కళ్యాణ్ గారు కలిసి పనిచేసి రాష్ట్రం మొత్తం తిరగబడింది. 94% హిట్ రేట్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఆర్థిక వ్యవస్థ అగమ్యగోచరం, ఏం చేయాలనో తెలియని పరిస్థితి. నేను 4వ ముఖ్యమంత్రి, కానీ ఎటు చూసినా ఆఘాతమే. అలాంటి సందర్భంలో వెంటిలేటర్ పైన ఆర్థిక వ్యవస్థకి కేంద్రం, వ్యక్తిగతంగా నరేంద్ర మోడీ గారు ఆక్సిజన్ ఇచ్చారు. ఇప్పుడిప్పుడే రికవర్ అవుతున్నాం, వెంటిలేటర్ నుంచి బయట వచ్చాం. ఇంకా కొన్ని రోజులు సహకారం వస్తే ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ని రూపకల్పన చేస్తామని హామీ ఇస్తున్నాం. 2014 రాజధాని లేని పరిస్థితిలో మనం పాలన ప్రారంభించాం. విభజన వల్ల ఉన్న రాజధాని తెలంగాణకి వెళ్ళినప్పుడు మనం రాజధాని లేకుండా బయట వచ్చాం. అమరలింగేశ్వర స్వామి ఆలయం కొలువైన పుణ్యభూమిగా, శాతవాహనుల రాజధానిగా, బౌద్ధుల ఆత్మహత్య కేంద్రంగా, కృష్ణమ్మ తీరాన విరసిల్లిన అమరావతిని రాజధానిగా ఎంపిక చేసుకున్నాం. అమరావతి కేవలం ఒక నగరం కాదు, 5 కోట్ల ప్రజల సెంటిమెంట్. ప్రజల ఆత్మ గౌరవానికి, ఆత్మవిశ్వాసానికి, ఆశలకు, ఆకాంక్షలకు ప్రతిరూపం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 29,000 ఎకరాలు, 29,000 మంది రైతులు, 34,000 ఎకరాలు భూమి రాజధానికి ల్యాండ్ పోలింగ్ కింద ఇచ్చారంటే ఒక భారతదేశానికే కాదు, ప్రపంచానికే ఇది ఒక చరిత్ర. అలాంటి నిర్మాణం తలపెడితే దానిపైన మనం చూశాం విధ్వంసం 5 సంవత్సరాలు. ఇక్కడ రైతులున్నారు, రైతు కూలీలున్నారు, రైతు మహిళలున్నారు, వీరోచితంగా పోరాడారు. మీ పోరాటం వల్లనే ఈరోజు అమరావతికి మళ్ళీ పనుల పునఃప్రారంభం అయిందంటే అది మీ అందరి విజయం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. బాధలు పడ్డారు, అవమానాలు పడ్డారు, లాఠీ దెబ్బలు తిన్నారు, జైళ్లకు పోయారు. అయినా కూడా ఎక్కడ కూడా మీరు వెనకాడలేదు.
హ్యాండ్స్ ఆఫ్. ఇలాంటి ఉద్యమాన్ని నా చరిత్రలో ఎప్పుడూ చూడలేదు, మళ్ళీ చూస్తానని కూడా నమ్మకం లేదు. అలాంటి ఉద్యమం చేసిన ఉద్యమకారులందరికీ సెల్యూట్ చేస్తున్నా. 2024 ఎన్నికల్లో ఏకపక్షంగా ఇచ్చిన ప్రజా తీర్పుతో అమరావతికి మళ్ళీ ఊపిరి పోసుకుంది. 10 నెలల్లో సవాళ్లను అధిగమించి కేంద్ర సహకారంతో మోదీజీ ఆశీస్సులతో అమరావతి నిర్మాణాల్ని పట్టాలెక్కించాం. ఈరోజు మళ్ళీ మేము అనుకున్నాం వర్షం వస్తుందని, కానీ మోడీ గారు వస్తున్నారంటే వర్షం కూడా రాకుండా దేవతలు మొత్తం ఆశీర్వదించారంటే అది ఈ యొక్క అమరావతి యొక్క ఒక నమ్మకం కానీ ఒక పవర్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాం. ఇప్పుడే మాట్లాడుతామంటే మోడీ గారు ఒక మాట అన్నారు, నా 25 సంవత్సరాల చరిత్రలో ఏ మీటింగ్కి వచ్చినా వాతావరణం సానుకూలంగా వచ్చింది, ఏ మీటింగు క్యాన్సిల్ కాలేదు, ఈ మీటింగ్ కూడా సక్సెస్ అవుతుందనే వచ్చానని వారు చెప్పినప్పుడు నాకెంతో ఆనందం కలిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నాను, 5 కోట్ల ప్రజలు నా రాజధాని అమరావతి అని చెప్పుకునే విధంగా నిర్మాణం చేస్తాం. ఇక్కడ ఉండే వాళ్ళందరూ చెప్పండి, నా రాజధాని, నా రాజధాని, నా రాజధాని. ఇలాంటి కార్యక్రమానికి మనం ముందుకు పోతున్నాం. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఈరోజు రీస్టార్ట్ చేశాడు. మళ్ళీ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్, ఆఫ్టర్ 3 years he has to come for inauguration of new capital. We are confident of building within 3 years time. With your kind cooperation we will get it done. ఒక్క రోజున 49,000 కోట్ల విలువైన 74 పనులకు శంకుస్థాపన చేశాం. 5,028 కోట్లకు చేపట్టే 9 కేంద్ర ప్రాజెక్టులకు శంకు